ఇది మా బామ్మగారి పాత బంగ్లా. ఈ బంగ్లా చాలా అందంగా ఉంది. ఇలాంటి బంగ్లా సిటీలో ఉండుంటే బాగుండేది. రియల్లీ బ్యూటిఫుల్. ఏం బ్యూటిఫుల్ ఏంటో, నడుం విరిగిపోయింది. ఇది నీ సొంత బంగ్లానా? అర్థం లేకుండా అడుగుతావేంటి? ఇది వీళ్ళ బామ్మగారి బంగ్లా అంటే మరి తనకీగా సొంతమైనట్లు లెక్క. ఆ విషయం వదిలే చార్లెట్. లోపల ఇంకా చాలా బాగుంటుంది. పదండి వెళదాం. లోపలికి రా డార్లింగ్. హే, మంచి మూడ్ లో ఉన్నట్టున్నా. రాజారాణి చక్కని చోటునే ఎంచుకున్నారు. అడ్డుగా ఉన్నానని నన్ను అవాయిడ్ చేయరు కదా. అవసరమైతే చేస్తాను. వాండి వల్ల వేసుకోవడం పెద్ద పనేం కాదు. నాకే అడ్డం వస్తున్నావా? ఊరికే తమాషా కథలు. బయట నుంచి మాట్లాడతానే, లోపలికి వెళ్దాం పదండి. మీ బామ్మ ఏం చేస్తూ ఉండేవారు? ఐ మీన్ జాబ్. ఆవిడ యూనివర్సిటీలో హిస్టరీ లెక్చరర్ గా ఉండేది. ఇదేం బుక్? ఆవిడ భర్త ఓ డ్రాకులా. ఆవిడ జీవితంలో జరిగిన సంఘటనల్ని ఈ బుక్ లో వివరంగా రాసింది. నువ్వు కథలు బాగానే చెప్తున్నావు. నీ కహానీలు లోపలికి వెళ్ళాక చెప్తావా? ఈ విషయం గురించి మాట్లాడడం వదిలేస్తే అందరికీ మంచిదనుకుంటున్నాను. హే, చిన్న విషయానికి సీరియస్ అవుతావే? టేక్ ఇట్ ఈజీ. ముందు లోపలికి వెళ్దాం పదవే. నాకు తోచింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. సరే పదండి, లోపలికి వెళదాం. ఇప్పుడు స్టార్ట్ చేయవే నువ్వు కథ చెప్పడం. వింటాం. ఎందుకు తొందరపడతావు? మీరు చెప్పండి మేడం. నేనిప్పుడు చెప్పబోయేది రక్తదాహంతో ఆడవాళ్లను హత్య చేసిన ఒక ప్రీస్ట్ గురించి. ఈ సంఘటన జరిగి 150 సంవత్సరాలైంది. ఒక రోజు మాట్లాపండి, ఏం చేయాలో ఆలోచించండి. శాంతించండి. అరాచకాన్ని ఆపండి. వాడిని చంపే తీరాలి. చాలే, ఆపండి. తప్పు చేసింది ఎవరో తెలిస్తేనే కావండి చంపడానికి. అందుకు సమాధానం మేయరే చెప్పాలి. తన ఒక్కగానొక్క కూతురు, తన్ను కూడా నేను పోగొట్టుకున్నాను. ఇంత చిన్న వయసులో తనకి ఈ పరిస్థితి వచ్చుండకూడదు. దిగులు పడకండి మేయర్. ఈ నేరం చేసిన వాళ్ళని కనిపెట్టి వాళ్ళని శిక్షించి తీర్తాం. చాలు మీరు కనిపెట్టింది. మిమ్మల్ని నమ్మి మా కుటుంబం బలే అయింది. ఇంకా ఓర్పుగా ఉండి ఏ ప్రయోజనం లేదు. నేను నా భార్యను పోగొట్టుకుని ఒంటరి వాడినయ్యాను. నేను మీకు తోడుగా ఉంటాను. దిగులు పడకండి మేయర్. చాలా సంతోషం. మాతో చేరడానికి ఇంకెవరు ముందుకు వస్తారు? నేను మీతో వస్తాను. బిషప్ హేమస్కాల్, మీరు మాతో మీరు అనుకుంటున్నట్టుగా ఇది ఒక మానవుడు చేసిన పని కాదు. దుష్టశక్తి అవతారమై ప్రపంచాన్ని నాశనం చెయ్యాలన్న లక్ష్యంతో మానవ జాతిని అంతం చేసేందుకు రక్తదాహంతో తిరుగుతున్నటువంటి ఓ డ్రాకులాని ఇక్కడ జరుగుతున్న ఈ మారణకాండకు ముఖ్య కారణం. ఇవన్నీ నమ్మకండి. మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్న కట్టు కదా. నోర్మై, మేమేం చేయాలి చెప్పండి. ఆ దుష్టశక్తిని అంతం చేయడానికి దైవానుగ్రహం ఉన్నవాడు కావాలి. అయితే మీరే రండి. మిమ్మల్ని మించిన దైవానుగ్రహం ఉన్నవారు ఇంకెవరున్నారు? కాదు, వయసుడిగిపోయిన వాణ్ణి, నా శిష్యుడు రీకు అని మీకు తోడుగా పంపిస్తాను. లేదు, నేను వెళ్ళడం కుదరదు. వద్దు, నన్ను దీనికి పురమాయించకండి. లేదు, నా వల్ల కాదు. నేను వెళ్ళలేను. రీకో, ఒక్క నిమిషం. ఇదిగో, పునీతమైన ఈ ఆయుధంతో
రక్తదాహంతో తిరుగుతున్న డ్రాకులా కథ ముగించు. రీకో, రా. ఇక్కడే నా కూతురి శవం దొరికింది. ఆ రాక్షసుడు ఇక్కడే ఎక్కడ ఉంటాడు. వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, రండి. నేను ముందు వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి. అదిగో నా కూతురు చంపిన డ్రాకులా అక్కడే ఉంది. నేను చంపకుండా వదలను. వద్దు మేయర్, తొందరపడకండి. పద వెళ్దాం. మేయర్, కనిపెట్టారా? మేయర్, నా మాటలు మీకు వినిపిస్తున్నాయా? మేయర్, రీకో మేయర్, మేయర్, రీకో, దాన్ని ఎలాగైనా చంపే. అలాగే, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తా. వద్దు, ప్రయోజనం లేదు. మన వాళ్ళంతా నిన్ను నమ్ముకుని ఉన్నారు. ఎలాగైనా ఆ డ్రాకులను చంపే. మేయర్, నువ్వు నన్ను అంతం చేస్తావా బాలక? దేవుని మీద ఆన, నీ నశించిపోతావు.
పునీత ప్రీస్ట్ డ్రాకులాగా మారిన వృత్తాంతం ఇది. ఆ తర్వాత అతను తన భార్యను కొడుకును కలవనే లేదు. వెరీ గుడ్ స్టోరీ. క్రమేణా ఆ ప్రీస్ట్ లో ఉన్న క్రూరత్వం అధికమైంది. హత్యలతో పాటు మానభంగాలు చేయడము ప్రారంభించాడు. ఏయ్, మెంటల్ దానిలా మాట్లాడుతున్నావేంటి? నీకేమైంది? బాగుంది. అందమైన అమ్మాయిలు దొరికితే డ్రాకులా అనే పేరుతో యూజ్ చేసుకున్నాడు అంతే. వేడొకడు ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని కాచు కూర్చున్నాడు. ఏంటి, కరెక్టేనా నేను చెప్పింది? ఎందుకు నవ్వుతున్నారు? రికో మరెవరో కాదు, మా తాతగారు. శోభం. వెరీ గుడ్. ఈ ప్రిస్టే డ్రాకులా వంశానికి మూలకారకుడా? ఆశ్చర్యంగా ఉంది. నాకు చిన్న డౌట్. ఏది నీ చూపించు. నీకు అసలు వేళ పడాలేదా? ఏయ్, నువ్వు అందంగానే ఉన్నావులే. సరే ఇక నువ్వు చెప్పు. ఇదేమన్నా నేను అల్లుతున్న కట్టు కదా అనుకుంటున్నావా? జరిగిన సంఘటనలన్నింటినీ స్వయంగా మా బామ్మే తన చేత్తు రాసింది. చక్కటి స్టోరీ, చక్కటి ఫ్యామిలీ. నేను ఇక్కడికి వచ్చింది జాలీగా రిలాక్స్ అవడానికి. దయచేసి మూడౌట్ చేయొద్దు. నేనేవి నిన్ను మూడౌట్ చేయలేదు. నేను చెప్పింది ఓపికగా వినమంటున్నానంతే. సరే చెప్పు. మా బామ్మ నాకు చివరిగా ఏం చెప్పిందంటే, ఆవిడ ఈ బుక్ లో రాసిన వాటికి సంబంధించిన కొన్ని ఆధారాలు కింద స్వరంగంలో ఉన్నాయని. కానీ వివరంగా ఏవీ తెలియవు. వెళ్ళి వాటిని చూద్దామా? వద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు. ఓ కమాన్ రెబెకా. రాత్రి వేళ ప్రశ్నలు వద్దు. రాత్రి వేళలే ఎంతో సుఖమైనవి, తీయనైనవి కూడా. రెబెకా, నువ్వు చెప్పింది నిజమో కాదో తెలియదు కానీ ఈ చోటు మాత్రం దెయ్యాల కొంపలాగే ఉంది. ఎందుకు ఏదేదో ఊహించుకొని టెన్షన్ అవుతావు? ధైర్యంగా ఉండు మ్యాక్. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అనవసరంగా తొందరపడకు మ్యాక్. ఇటు చూడు. ఏంటది? వావ్, see this. మీ బామ్మ వేసుకున్న బట్టలా? అయ్యో బాబోయ్, చాలా అందంగా ఉంది. నీకు తొందరపాటు ఎక్కువ రెబెకా. అందం నేనెప్పుడు ఆరాధిస్తానని నీకు తెలుసుగా. ఆరాధించు, అజాగ్రత్తగా ఉండకు. ఇదేంటి రెబెకా? దీని సహాయంతోనే మనం డ్రాకులాను అంతం చేయగలం. అయితే ప్రాబ్లం లేదు. అవును, కరెక్ట్ గా అన్నావు. సరే రెబెకా, ఆ ప్రిస్ట్ గురించి ఇంకొంచెం వివరంగా చెప్పు. కోపన్ హ్యాగన్ కి రావడానికి ముందు ఈ ప్రపంచంలో అతను చూడని ప్రదేశం అంటూ లేదు. లోకం చుట్టిన వీరుడు. అతనిలో ఉన్నటువంటి డ్రాకులా శక్తులు పోను పోను అధికరిస్తూనే పోయాయి. అతన్ని ఎదిరించే శక్తి అంటూ లేదన్న పరిస్థితి ఏర్పడింది. ఆయన్ని చంపడానికి వేరే దారే లేదా? ఒక దారుంది. మ్యాక్ మన చేతిలో ఉన్న ఈ ఆయుధాన్ని అతను గుండెల మీద పొడిచి సిలువను ముఖానికి నేరుగా తీసుకువెళితే డ్రాకులాని అంతం చేయగల అవకాశం ఉంది. అతనికి తోడుగా ఉన్న వాళ్ళని కూడా సులభంగా అంతం చేయొచ్చు. సరేలే, నాయకుడిని చంపిన తర్వాత శిష్యులు పెద్ద లెక్క. మీకు గుర్తుండే ఉంటుంది, కొన్ని సంవత్సరాలకు ముందు చాలా మంది ఆడవాళ్లు కనపడకుండా పోయారు. అది కారణం రికోని. చెప్తుంటే విఠలాచార్య గారి సినిమా గుర్తొస్తుంది. తర్వాత ఏమైంది చెప్తాను, వినండి. రికో కోపన్ హ్యాగన్కు వచ్చాక చీకటి పడిన తర్వాత ఎవరూ ధైర్యంగా తిరగలేకపోయారు. ఇప్పుడే గుర్తొస్తుంది. ముఖ్యంగా ఆ సమయంలోనే
చాలా మంది కనిపించకుండా పోయారు, నీకు గుర్తుందా? ఎలా మర్చిపోగలం? సిటీ అంతా అల్లకల్లలో అయిందిగా. ఓహ్, పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. కానీ ఒక్కడు మాత్రం ధైర్యం చేశాడు. వాడే టిమ్. వాడు ఆడవాళ్ళంటే లొంగిపోతాడని రికో దానికి తగినట్టు పథకం వేశాడు. టిమ్ తనను నమ్ముకున్న వాళ్ళని, తాను నమ్మిన వాళ్ళని వెంట పెట్టుకుని రీకోను అంతం చేయడానికి బయలుదేరాడు. రెబేకా, దీన్ని ఎంతవరకు నిజమని నమ్మగలం? సరే, వచ్చిన పని చూద్దామా? వీడే కదా రీకో? అవును, వీడే. వీడిగా ఇప్పుడు మనం చంపాలి. చర్చి నుంచి తెచ్చిన పవిత్ర జలం ఉంది కదా? ఉంది. నా దగ్గర వెల్లుల్లి రసం ఉంది. అది రీకో మొహన్ కొడితే వాడు మటాష్. ఏంటి నోటుకొచ్చినట్టు వాగుతున్నారు? మేమేం వాగడం లేదు. ఈ ఆయుధంతోనే వాడిని చంపగలం. అది సూసి పనిచేసే డిస్కోతిక్ లో ఉంది. అయితే ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు? పదండి వెళ్దాం. మన దగ్గర గన్ లేదుగా. ఒట్టి చేతులతో వెళ్ళడానికి నేనేం పిచ్చివాణ్ణి కాదు. అందుకే ఇక ఫ్రాంకీ దగ్గరికి వెళ్తున్నాను. ఫ్రాంకీ దగ్గరికి వెళ్తే మనకు కావాల్సింది దొరుకుతుందా? మీరు ఫ్రాంకీ దగ్గరికి వెళ్ళండి, నేను కొంచెంసేపు ఈ అమ్మాయితో ఎంజాయ్ చేస్తాను. ఆడపిల్ల కనపడితే చాలు చంకారుతాడు. టీం త్వరగా రా. టీం చాలు కానీ తొందరగా రారా, టైం అవుతోంది, త్వరగా రా. వాడెప్పుడు పానకంలో పుడకలాగా? నా దగ్గర అన్ని రకాల రివాల్వర్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఇది 9mm. ఇది కోల్డ్ పైథాన్ 9mm 4-inch బ్యారెల్. అంతేనా నీ దగ్గర ఉన్నవి? ఇంకా ఉన్నాయి. ఇలా చూడండి, ఇదే బెస్ట్. ఇది బ్రౌనింగ్ ఆటోమేటిక్ 9mm. మ్యాగజైన్ లోడ్ చేశారంటే 13 మ్యాగజైన్లో, 1 ఛాంబర్లో. మార్టిన్, ఇది నీకు. దీంతో షూట్ చేస్తే ఎలాంటి వాడినైనా పడగొట్టచ్చు. అది సరే, ఇవన్నీ ఎందుకు కొంటున్నారో తెలుసుకోవచ్చా? వీటన్నిటితో ఏం చేయబోతున్నారు? రీకోని అంతం చేస్తాం. రీకోనా? టీం వద్దు, ఆ డ్రాక్యులా భయంకరమైంది. అది చూద్దాం. ఇది టీం కోసం. టిమ్ కి రికోని అంతం చేయడానికి అప్పుడు అవసరమైనటువంటి ఆయుధం ఇదే. కానీ ఇదే టిమ్ గర్ల్ ఫ్రెండ్ సూసీ పనిచేస్తున్న డిస్కోథిక్ లో ఉంది. టీం పెద్ద మన్మధుడు అన్నమాట. మరప్పుడు రీకో ఎత్తులకు పై ఎత్తులేం వేయలేదా? తెగ రెచ్చిపోయింది. ఇప్పుడు మన్ను తిన్న పాములా ఊరుకుంది. నాతో పెట్టుకుంటే అంతే. టిమ్ ఆ క్లబ్కు వెళ్ళినప్పుడు అతని చుట్టుముట్టింది ఆ రీకో మనుషులే. నాకు వివరాలేం తెలియవు. వీళ్ళేనా రీకో మనుషులు? వద్దు చూసి, నువ్వు ఇటు వచ్చాయి. ఇప్పుడేం చేద్దాం? భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఏయ్,
దగ్గరికి రా, కాల్ చేస్తా. నువ్వేమీ పీకలేవు. దేవుణ్ణి వేడుకో, ఇదే నీకు ఆఖరి రోజు. టీం తీసుకో. దానియా వాడు వస్తున్నాడు చూడు. పొడిచేయి, గుడ్డిలో పొడిచేయి. చూసే ఇదిగో ఇది తీసుకో. చాలా దారుణంగా ఉంది. దారుణమే, నేను ఒప్పుకుంటాను. కానీ ఏది అల్లింది కాదు. సరే గాని సంఘటన జరిగినప్పుడు టిమ్ అక్కడే కదా ఉన్నాడు. మరి అది చూసి కూడా ఏ విధంగానూ రియాక్ట్ అవ్వలేదా తను? టిమ్ ఊరుకోలేదు. ఎలాగైనా ఆ డ్రాకులాని అంతం చేయాలని తప్పించిపోయాడు. అప్పుడు టిమ్ ఏం చేశాడు? టిమ్ ఇంకొక ఇద్దరిని వెంట పెట్టుకుని రేకోని అంతం చేయడానికి అతనున్న చోటుకి వెళ్ళాడు. నా దగ్గర పునీత మంత్రజలం ఉంది. దీన్ని నీ దగ్గర ఉంచుకో. ఏయ్, మరి నా సంగతి ఏంటి? మీతో నేను రావక్కర్లేదా? రా, బట్ మహా జాగ్రత్తగా ఉండాలి. నన్ను మార్టిని వదిలి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు. భలే ధైర్యం ఉందిరే. జాగ్రత్త, అన్నిటికీ సిద్ధంగా ఉండు. ఇది ఉంచుకో మార్టిన్. టిమ్, బీ కేర్ఫుల్. మార్టిన్, మార్టిన్, పద వెళ్దాం. ఏంటో చెప్తాం. ఓ మై గాడ్, లైటర్ ఉండాలి. ఎక్కడ పెట్టాను?
ఓ దేవుడా, వీళ్లతో పోరాటం ఇక నా వల్ల కాదు. టిమ్ ఒంటరిగానైనా సరే ఆ డ్రాకులాని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ రీకో నిద్రపోతున్న సమాధి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు కాదు, నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మే వచ్చిన నన్ను ఏమీ చెయ్యలేదు. నువ్వు నాకు లెక్కే కాదురా. రీకో బతికాడా రెబెకా? అంతేగా, ప్రయత్నాలు విఫలమయ్యాయి. టిమ్ని అదుపులో ఉంచుకోవడానికి రీకో మరో డ్రాకులాని అతని దగ్గరికి పంపాడు. ఎవరిని పంపాడు? మరెవరిని? టిమ్ ప్రేయస్ని. నాకెందుకో టిమ్ తప్పు చేశాడు అనిపిస్తోంది. అనవసరంగా డ్రాకులాతో పోటీపడి అతని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అసలు మీ కుటుంబానికి టిమ్కి ఏమిటి సంబంధం? ఏముంది, అతను మా కుటుంబంలో ఉన్న వాళ్లతో కలిసి మెలగడం వల్ల చాలా మంది టిమ్లాగే మారిపోయారు. కానీ ఈ బుక్లో ఉన్న వివరాల సహాయంతో కనీసం ఒక్కరినైనా కనిపెట్టడం వీలవుతుందా అని ట్రై చేస్తున్నాను. దానివల్ల వచ్చే లాభం ఏమిటో నాకు అర్థం కావట్లా. నీ కుటుంబం చాలా విచిత్రంగా ఉందే. విచిత్రంగా నీకు అనిపించచ్చు, కానీ అదే నిజం. నిజం చెప్పంటావా రెబేకా? నీ కుటుంబం ఎలాంటిదైనా నాకు అనవసరం. ఐ లవ్ యూ సో మచ్. ఏ రెబేకా, ఇలారా. ఏంటిది? రీకో సమాధిలా ఉంది. ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ ఇంత దుర్వాసన ఎందుకు వస్తుందని. తెరిచొద్దాం. లోపలే ఉంది. నన్ను కాపాడు. ఏమిటి పరాచకాలం? వీడికి అన్ని భయపడ్డారా? యూస్లెస్ ఫెలో. సీరియస్ గా ఉండు బ్యాక్. ఏమైంది? ఏం లేదు.
ఏది దెబ్బ తగిలింది. చేయి చూపించు. వదిలే, పర్వాలేదు, వదిలే. ఏం లేదులే, గీసుకుందంతే, ఏం లేదు. కట్టుకున్న మొగుళ్ళ అంత ఫీల్ అయిపోతున్నావేంటి? ఏంటది? ఏదో సౌండ్ వచ్చింది. ఏదో జంతువు అస్థిపంజరంలా ఉంది. జంతువుది కాదు, డ్రాకులా అస్థిపంజరం అయి ఉంటుంది. అరే భలే కనిపెట్టేసావే. కాసేపు సీరియస్ గా ఉండు మ్యాక్. నువ్వెలా ఇరిటేట్ అవుతావని తెలుసుంటే నేను అసలు నీతో వచ్చుండేవాడినే కాదు. ముందు అసలు ఈ విషయాన్ని ఎవరు మొదలుపెట్టారు? ఏం నువ్వు అనేది? ఈ ఇంటికి రాగానే ముందు నువ్వేగా మొదలు పెట్టావు. డ్రాకులా అది ఇది అని నువ్వేగా కథలు చెప్పావు. నీకు నచ్చలేదంటే వదిలిపెట్టి. ఓకే, వదిలేస్తాను. వీటి గురించి ఆలోచించి నువ్వు భయపడుతున్నావు. నీకు తోడు కావాలి. నాకు ఎవరితోడు అవసరం లేదు. బాయ్. థ్యాంక్స్. మ్యాక్ ఆగు, వెళ్ళకు. నువ్వు పైకి రావా? తీసుకో. వద్దు. ఎందుకు ఇప్పుడు కోపం? నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడాడు. ఇప్పుడు నా మీద కోపడుతున్నాడు. నేను ఓర్పుగా ఉండలేను. రెబేకాని అర్థం చేసుకోవడమే చాలా కష్టంగా ఉంది. సర్లే, పోన్లే పాపం, వదిలే. ఇలా చూడు రేబేకా, నువ్వేది మనసులో పెట్టుకోకు. సరే, వాడు నీళ్ళెవ్వరే కదా. ఓకే, నేను పైకి వెళ్తున్నాను. నువ్వు త్వరగా వచ్చేయ్. హలో, నేను మ్యాక్ని. హలో. హాయ్ బ్యాగ్, ఎలా ఉన్నావు? హాయ్ పీటర్. ప్రియేనా, బయటకు వెళ్దాం. నువ్వు ఇక్కడికి రాగలవా? తప్పకుండా వస్తాను. ఎక్కడికి వెళ్దాం? వచ్చి నన్ను పికప్ చేసుకో. సరే, వస్తాను. అడ్రస్ చెప్పు. హలో. హలో. ఏంటి కట్ అయిపోయింది? పైకి వెళ్ళేటప్పుడు బాటిల్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. ఏ చాలు, ఇది లేకపోతే నీకేమైనా అర్థమవుతుంది? వచ్చాడు. చక్కగా అర్థమవుతుంది. ఇందులో ఏం రాసిందంటే డ్రాకులా మళ్ళీ ఉద్భవించాలంటే పౌర్ణమి నాడు 7 కొవ్వొత్తుల్ని వెలిగించి డ్రాకులా వంశానికి చెందిన 7గురిని చెప్పిస్తే డ్రాకులాకి పునర్జన్మ కలుగుతుందట. ఏ కాస్త పూర్తిగా చెప్పి ఇంకేముంది, అందులో ఉన్నదంతా చెప్పేశానుగా. నేను పైకి వెళ్తున్నాను రేబేకా, నువ్విప్పుడు నాతో పాటు వస్తావా రావా? నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. మేకని కాస్త మేనేజ్ చేయి, నేను తర్వాత వస్తాను. ఓకే, ట్రై చేస్తాను. నువ్వు త్వరగా వచ్చేసేయ్. ఏంటి, తను రాలేదా? తన గురించి మర్చిపో. పిచ్చి పట్టిందల్లా ఉంది. మనమిద్దరం ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. హలో, మా ట్రావెల్స్. నాకు అర్జెంట్గా ఒక టాక్సీ పంపించండి. అవును, ఈ ఏరియా పేరా? ఏం ఏరియా ఇది? నాకు కరెక్ట్ గా తెలియదు. ఏంజల్ ల్యాండ్ ఎస్టేట్ అనుకుంటా. ఏంజల్ ల్యాండ్ ఎస్టేట్. అవును, కొంచెం త్వరగా పంపించండి. డ్రాకులా నాయకుడు మళ్ళీ అవతరిస్తాడా? అది చూద్దాం. ఓన్గా ఒక కారు కొనుక్కోవచ్చుగా. ఎందుకు అనవసరమైన ఖర్చు? పీనాస్ గుట్టోడా. మ్యాకెట్ చూసావా, ఎన్ని సిడీస్ ఉన్నాయో? అదొదిలే, ఇక్కడికి రా. ఈ చాప్టర్లో రికో తన గర్ల్ ఫ్రెండ్స్ ని ఏమేం చేశాడో రాసుంది. వాడు నీలాంటాడు అనుకుంటా. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 100 సంవత్సరాలకు ఒకసారి రికో ఒక అమ్మాయిని గర్భవతం చేసి
తనకి పుట్టే బిడ్డని చంపి ఆ రక్తాన్ని తాగుతాడట. అప్పుడే తన ప్రాణాలతో ఉంటాడట. రక్తం తాగుతాడా? అందులో ఇంట్రెస్టింగ్ ఉంది, వినడానికే కంపరంగా ఉంది. ఇంకా చెప్తాను విను. ఈవిడే మేరీ లెమన్, రికో ఎంచుకున్న అందమైన అమ్మాయి. తనని హిప్నటైజ్ చేసి బంగ్లాకి తీసుకెళ్ళి తన్ని పాడు చేశాడట. ఆ తర్వాత మరుసటి రోజు ఆ అమ్మాయికి పాపం ఏం జరిగిందో తెలియలేదట. అమాయకురాలు పాప ఏం తెలియదు, ఎలా కడుపొచ్చిందంట. షార్లెట్, ఆ వయసులో అది మామూలే కదా. తనకు పుట్టబోయే బిడ్డకి తన బాయ్ ఫ్రెండ్ అలెక్సే తండ్రిని తను అనుకుందట. ఇంట్రెస్టింగ్ గా ఉంది. తర్వాత ఏమైంది? అసలు విషయం తెలియక అలెక్సే తప్పు చేశాడు అనుకుని మేరీ అలెక్స్ పుట్టబోయే బిడ్డ గురించి డాక్టర్ని కన్సల్ట్ చేసి వస్తుండగా ఓకే డార్లింగ్, తర్వాత కలుద్దాం. మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? వచ్చే జన్మలోనా? కమ్ ఆన్ మేరీ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను బిజినెస్ లో బిజీగా ఉన్నానని తెలుసు కదా, తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడతావు? లేటుగా పడుకోకూడదని డాక్టర్ చెప్పారు కదా. సరే వెళ్ళు, వెళ్ళి పడుకో. కమాన్. ఈ నైస్ చేయడం బాగా నేర్చుకున్నా. ఇలా రా, వెళ్ళు. గుడ్ నైట్ డార్లింగ్, టేక్ కేర్. బాయ్ డార్లింగ్. అబ్బా చాలు మ్యాక్. ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఏం జరిగిందనే విషయం మేరీ తనకు వచ్చిన కళ ద్వారా తెలుసుకుంది. హాయ్, నేనే అలెక్స్. మెసేజ్ పాస్ చేయండి. అలెక్స్ ఇప్పుడు ఎక్కడున్నా? నీతో మాట్లాడాలి. వచ్చినట్టు ఫోన్ చెయ్యి. బాయ్. చాలా థ్యాంక్స్. యూఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ ఫాదర్. ఆ ప్రభువు మిమ్మల్ని రక్షించుగాక. ఓ యేసు ప్రభువా, నీ భక్తురాల్ని కాపాడు తండ్రి. ఏసయ్య, ఏమైంది? ఎందుకలా బిగ్గరగా అరిచావు నాయన? ఏ పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడదు. నేను వెంటనే డెన్మార్క్ వెళ్ళాలి. అక్కడ అమ్మాయి ఆపదలో ఉంది. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు నాయన. కుదరదు, నేను వెళ్ళి తీరాలి. నువ్వు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. నీ సేవ ఎంతో అవసరం. ఆవిడని ఎలాగైనా కాపాడి తీరాలి. చెప్పింది వినకుండా నువ్వు అక్కడికి వెళ్తే నీ ప్రాణాలకి ఆపద కలగొచ్చు. నా మాటలు పెడచెవిన పెట్టకు.
ఆ దేవుని ఆనను స్వీకరిస్తాను. విటమిన్ టాబ్లెట్ వేసుకుంటున్నారా? వేసుకుంటున్నాను, కానీ ఏ ప్రయోజనం లేదు. రోజు రాత్రి వేళలో నాకు చెడ్డ కలలు వస్తున్నాయి. మీ బాయ్ ఫ్రెండ్ అలెక్స్ మీతో ఉండడం లేదా? అలెక్స్ కాదు నా గర్భానికి కారణం. మీరు చెప్పేది అర్థం కావడం లేదు. నాకే సరిగా అర్థం కావడం లేదు. ఏం జరిగిందో తెలియడం లేదు. నా బిడ్డకు తండ్రిని అలెక్స్ అనుకుంటున్నాడు, కానీ ఈ బిడ్డను కండానికి నాకు ఇష్టం లేదు. ఇప్పుడు అబోర్షన్ చేయడం కుదరదు. టైం దాటిపోయింది. ఎందుకే నిర్ణయం తీసుకుంటున్నారు? ఆ మాట డాక్టర్స్ అంటే న్యాయం కాదు. మరి మన ప్రీస్ట్ ఎక్కడున్నారు? మేరీకి ఆయనే హెల్ప్ చేయలేదా? ఒక్క నిమిషం. ఇదిగో ఇక్కడున్నారు. హాయ్ డార్లింగ్. ఏంటి అలా ఉన్నావు? ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్. నాకు బర్గర్ ఇవ్వండి. ఓకే సార్. నువ్వేం తీసుకుంటావు? నాకేం వద్దు. అలా అంటే ఇలా ఏదో ఒకటి తీసుకో. నాకు బర్గర్ ఇవ్వండి. తనకి ఒక బర్గర్ ఇవ్వండి. తర్వాత 2 ఆరెంజ్ జ్యూస్, ఐస్ లేకుండా. ఓకే సార్. నేను అబార్షన్ చేసుకుంటాను. అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. నేను చెప్పేది విను. వద్దని చెప్పాను కదా, ఇక దాని గురించిన ప్రస్తావన వదిలేసాయి. అలెక్స్, నీకు పరిస్థితి తెలియడం లేదు. ఆ బిడ్డ తర్వాత మాట్లాడతాను. ఏమైంది నీకు? ఏంటో నాకే తెలీదు. యా, నీకు ఎవరి హెల్ప్ అయినా కావాలా? నాకు ఎవరూ హెల్ప్ చేయలేరు. అలా మాట్లాడకూడదు. నేను చెప్పేది విను. మేరీ, మేరీ, మేరీ. ఆ మేరీ తనకు అబోర్షన్ చేయమంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చి అది జరగకూడదు. జరగకుండా అడ్డుకోలేం. ఈ డ్రాకులా తలుచుకుంటే దేన్నైనా అడ్డుకోగలడు. ఈ లోకాన్ని తలకిందులుగా మార్చనగలడు. దయచేసి నేను చెప్పేది వినండి. నువ్వేమీ చెప్పనక్కర్లేదు. నా వారసుని కాపాడుకోవడం ఎలాగని నాకు బాగా తెలుసు. సమయానికి తాళం దొరకదుగా. ఇది మీ చేజారిపోయింది. ఎవరు నువ్వు? నీకేం కావాలి? భయపడకండి, మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను. నా పేరు యేసయ్య. నేను ప్రీస్ట్ని.
నేను చెప్పేది వినండి మేరీ, చాలా పెద్ద ఆపదలో చిక్కున్నారు. ఆపదా? నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని కాపాడడానికి. నన్నెవరూ కాపాడక్కర్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. చెప్పేది వినపడ్డం లేదా? రక్తదాహంతో ఓ డ్రాకులా మిమ్మల్ని చంపాలని చూస్తుంది. నీ సుత్తి వినడానికి నేను సిద్ధంగా లేను. మీకు వస్తున్న కళల గురించి నాకు బాగా తెలుసు. వెళ్ళిక్కడి నుంచి. దయచేసి వెళ్ళిపో. నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను మేరీని మాట్లాడుతున్నాను. హాయ్ మేరీ, మరి ఓకే? నీతో మాట్లాడదామని రెస్టారెంట్కి వచ్చాను, కానీ నువ్వు కోపగించుకుని వెళ్ళిపోయావు. అలెక్స్, నాకు భయంగా ఉంది. ఏ ఎందుకు భయపడుతున్నావు? నువ్వేం టెన్షన్ అవ్వకు. ఇదిగో నీకేమీ కాదు, మన త్వరలోనే పెళ్లి చేసుకుందాం. నేను అక్కడికి వస్తున్నాను కదా. అలెక్స్, ఇది నీ బిడ్డ కాదు. ఏయ్ ఏంటి వాగుతున్నావు? నీకు చెప్పాలని అనుకున్నాను, కానీ నీకేమన్నా పిచ్చి పట్టిందా? అనవసరంగా వాగుతావేంటి? వాడు బలవంత పెట్టాడు. బలవంత పెట్టాడా? ఎవడు వాడు? నువ్వు నమ్మవని నాకు తెలుసు. ఏం జరిగిందో నాకే తెలీదు. అసలు ఇదంతా చేసిందంతా చేసి ఇంకా సంజాషి చెప్తావా? సిగ్గు లేదు నీకు? చాలు, ఇక మీద నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. పెట్టే ఫోను. ప్లీజ్ అలెక్స్, నాకు అన్యాయం చేయకు. రెబెకా ఏది? తను కింద ఒంటరిగా ఉంది, వెళ్ళి చూద్దామా? ఇప్పుడు తన సంగతి ఎందుకులే మ్యాక్, నువ్వు బుక్ కంటిన్యూ చేయి. మేరీకి ఏం చేయాలో అర్థం కాలేదు, అయోమయంలో పడిపోయింది. మేరీ, మేరీ తలుపు తెరవండి. నేను ఎస్ఐని వచ్చాను. మేరీ, 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 ప్రాణం పోలేదు కదా? వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయండి. ఆవిడకి ఏమైంది? విషం తాగింది. మేరీ, 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 ఇప్పుడు ఎలా ఉంది? ఇలా చూడండి, అనవసరంగా దిగులు పడనక్కర్లేదని నేను మీకు ముందే చెప్పాను కదా. నాకు అన్యాయం చేయకు, నాకు అన్యాయం చేయకు. ఆవిడేమంటోంది? ఆవిడికి ఇప్పుడు విశ్రాంతి అవసరం. మీరు వెళ్ళి రేపు రండి. సిస్టర్, ఒక్క నిమిషం. తనకి తోడుగా నేను ఇక్కడ ఉండొచ్చా? అందుకు అంగీకరించేందుకు మా హాస్పిటల్ రూల్స్ ఒప్పుకోవు ఫాదర్. ఆవిడకి ఏ కొరత రాకుండా మేం చూసుకుంటాం, మీరేం దిగులు పడకండి. శిశువుకి ఏ ప్రమాదం లేదుగా? యూ డోంట్ వరీ. నేను ఎక్కడున్నాను? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీ బిడ్డ తండ్రి దగ్గరికి తీసుకెళ్తున్నాను. అలెక్స్ దగ్గరకా? వాడికి నీ బిడ్డకి సంబంధమే లేదుగా. వద్దు. ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నానో నీకు అర్థమైపోయిందా? వద్దు. ఏయ్, ఆగు, ఆగు. ఆ
మన వెంటనే ఇక్కడి నుంచి బయటపడాలి. మీరు నిజంగానే నన్ను కాపాడడానికి వచ్చారా? నన్ను నమ్మండి, మీకే ప్రమాదం రాకుండా నేను కాపాడుతాను. ఇదెవరు? అదో డ్రాకులా మిమ్మల్ని చంపడానికి వచ్చింది. వాళ్ళ నాయకుడు ఇక్కడికి రాకముందే మనం ఎలాగైనా తప్పించుకోవాలి. త్వరగా పదండి, పదండి వెళ్దాం. నేను చనిపోయినంత మాత్రాన నువ్వు తప్పించుకోగలమని తప్పుడు ఎనకలు వేకు మేరీ. రండి రండి వెళ్దాం. రండి. త్వరగా వెళ్దాం, పదండి పదండి. చేస్తున్నారు. మేరీ, మేరీ, ఫోన్ చేయడానికి టైం లేదు. నేను మాట్లాడుతున్నాను. నువ్వెంత అరిచి గీ పెట్టుకున్నా నిన్ను ఆదుకోవడానికి ఎవ్వరూ ముందుకి రారు. నేను చంపాలని చూస్తున్నారు. మేరీ, నీ బిడ్డ రక్తాన్ని తాకకుండా వదలను. అలెక్స్, 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 నన్ను మేరీ, కాపాడు. పదండి వెళ్దాం. అలెక్స్. హలో, రండి మేరీ, త్వరగా రండి రండి. ఎవరు వస్తున్నట్టుంది. త్వరగా తలుపు తెరవండి. ఈ తాళం చెవి ఎప్పుడు సమయానికి దొరకదు. అలెక్స్, ఏయ్, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? ఇతన్నేమి చెయ్యకు. నీకే ప్రమాదం లేదుగా? వదిలే. తను వదిలే, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏసయ్యా, ప్లీజ్ ఇదిగోండి, తీసుకోండి. వాళ్ళని వదిలిపెట్టకండి. పరలోకమందున్న ప్రభువుని ఆత్మకు శాంతి కలిగించుగాక. ఆర్ యు ఓకే మేరీ?
తడాకా. ఆ ప్రభు నిన్ను శిక్షిస్తాడు. నిన్ను మేరీ, ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు? నీ కడుపులో పెరుగుతున్నది నా బిడ్డే. దాని రక్తాన్ని తాగకుండా వదిలిపెట్టాను. గాడ్, నా పై ప్రాణాలు పైనుంచి పోయాయనుకో. భయపడిపోయాను. భయంకరమైన కథలా ఉంది. ఇవన్నీ నిజమేనంటావా? కాబట్టి బుక్ రాశారు. సరే, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మేరీకి తను ఎక్కడుందో అర్థం కాలేదు. మెల్లగా మెట్లు దిగొచ్చింది. ఆ మెట్ల మీద ఒక జర్కిన్ పడి ఉండడం చూసింది. ఆ జర్కిన్ పాకెట్లో మంత్రజాలం ఉంది. చదువు. తర్వాత ఏమైంది? అంత తొందర ఏంటి? చెప్తానుండు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, రా మేరీ, రా. నేనే. రా. ఎందుకు ఈ పని చేసావు? ఇదే నీకు సరైన శిక్ష. మ్యాక్, దీన్నేగా. అంటే మనం కింద చూసిన అస్థి పంజరం రికార్డ్ అన్నమాట. రెబేకా పాపం కింద ఒంటరిగా ఉంది. రెబేకా సంగతి వదిలే. మేరీకి ఏమైంది? మేరీ తన బాయ్ ఫ్రెండ్ జ్ఞాపకాలతో తన జీవితాన్ని దేవుణ్ణి ప్రార్థిస్తూ గడిపింది. ఇటు చూడు, ఇక్కడేదో రాసుంది. ఏదో పేర్లా ఉందే. లూయిస్ బ్రాయా. ఎవరి పేరు అయి ఉంటుంది? వదిలే మ్యాక్,
చదువుతూ ఉంటే ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది. ఏం చేస్తున్నావు? బాయ్ బాయ్. ఇప్పుడు ఏమిటో మ్యాప్ చార్లెట్ ఏమిటంత సౌండ్? రెబెకా రా 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 రెబెకా, ఈ సమాధిలో ఉన్న నన్ను విముక్తుణ్ణి చేయి రెబెకా. నీ రక్తాన్ని నాకు అర్పించు, నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించు. రా రెబెకా, రా రా. ఎవరు నువ్వు? నేనే రీకో. రేకో, నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించు. ఈ మ్యూజిక్ చాలా బాగుంది కదా. ఏం డాన్స్ ఇది? ఏడు కొవ్వొత్తులు వెలిగించి ఆ ఏడుగురిని పిలుస్తాను. బ్రూయా బ్రూయా డాన్క్రెట్ డాన్క్రెట్ మకావియన్ మకావియన్ నసఫరటో నసఫరటో టొరిటియా టొరిటియా ట్రెమెరా ట్రెమెరా వెంట్రువా వెంట్రువా. నీ రక్తాన్ని అర్పిస్తే నేను అవతరిస్తాను. రక్తతర్పణం చేస్తే డ్రాకులాల నాయకుడు అవతరిస్తాడు. ఆ పని చేస్తాను. మంచి మూడ్ లో ఉన్నట్టునా? నీకు మాత్రం లేదా? వద్దు, రెబేకా వచ్చేస్తుంది. వచ్చేలోపు అయిపోతుందిరే, తనకేం తెలీదు. నా రక్తాన్ని నీకు అర్పించి మళ్ళీ ఈ భూలోకానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. రా రా. మంచి వేడిలో ఉన్నట్టునా? నీ వేడి తగ్గిందా ఏంటి?
సౌండ్ ఏంటి? రిబేకా రెబెకా, ఇక్కడున్నాను. ఇంతసేపు కిందేం చేస్తున్నావు? నీకేమైంది? నేను వచ్చేసాను. రేఖ వచ్చేసాడా? అనుమానం ఎందుకు? రా రెబెకా, నేను వచ్చింది నీకోసం. రా. యేసు ప్రభు మీరు ఆరా వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎందుకు అనవసరంగా వాణ్ణి తెలుసుకుంటా? వీడిని ఎలా అంతం చేయడం? ఆ ఐదంతో గుండెల్లో పొడిచేయి, పొడిచేయి. ఎలా ఉన్నావు? నీ ప్రాణాలకి ప్రమాదం లేదుగా? రెబెకా, నా గురించి ఆలోచించొద్దు. ముందు వాడిని చంపేయి, వదలొద్దు. రెబెకా, నీ ప్రేమ నాకు కావాలి. నీ రక్తాన్ని నాకు అర్పిస్తే నా శక్తులు రెట్టింపవుతాయి. నాకు యవ్వనం తిరిగి వస్తుంది. రా రెబెకా. అది నా వల్ల కాదు. నువ్వు ఈ భూమి మీద మనిషిగా పుట్టావు. నీకో కుటుంబం ఉండేది. అందుకని వాళ్ళందరూ అప్పుడు నీ మీద ప్రేమాభిమానాలు చూపించారు. కానీ ఇప్పుడు నువ్వు ఒక డ్రాకులావి. నీ మీద చూపించాల్సింది ప్రేమ కాదు, పగ. నిన్ను అంతం చేయకుండా వదిలిపెట్టను.
కల కాదు కదా? నువ్వా? ఒక్క నిమిషం, నా గుండె ఆగిపోయింది. ఎక్కడికి వెళ్తున్నారు? తన పాపాలను తొలగించి దేవత స్వర్గానికి తీసుకెళ్తోంది. నా దేవత ఇక్కడే ఉంది. టాక్సీ వచ్చేసింది, పద. మ్యాక్, ఒక్క నిమిషం ఉండు. తను మన చార్లెట్ కదా? ఏంటి సార్, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, పద వెళ్దాం. ఆ గుళ్ళు అడుక్కుంటూ వస్తున్నారు, ఏమీ లేదంటున్నారు. సరే గానీ డబ్బులున్నాయి కదా? ఉన్నాయి, నువ్వు మూసుకొని పోనీ. రెబేకా, ఇంకేంటి? మనం చాలా మాట్లాడాల్సింది మ్యాక్. దేని గురించి? మరో డ్రాకులా చరిత్ర గురించి. భలే చెప్పావులే.